కావాలి చెప్పండి? అవునండి, ఉన్న టైంలో భయభక్తులు కలిగి ఏమైనా ప్రయోజనమా? లేని టైంలోనే మనం బాగా అణిగిమణిగి ఉంటారు, నేర్చుకోవాలి. యేసుప్రభు వారు ఒకసారి దేవాలయం దగ్గర నిలబడినప్పుడు అందరూ కూడా చాలామంది ఆ కానుకలు పెట్టి దగ్గరికి వచ్చి వేలాది రూపాయలు, వేలాది వస్తువులు పట్టుకొచ్చి, బంగారం అంతా పట్టుకొచ్చి దాంట్లో వేస్తున్నారు డిబ్బీలో. యేసుప్రభు వారు దూరం నుంచి చూశారు, వారందరినీ పార చూశాడట. ఆ రాయబడిన మాట కూడా పార చూశాడు. ఎవరు ఏం చేస్తున్నారు కళ్ళెర చేసి ఇలా చూశాడు, ఎవరెవరు ఏం చేస్తున్నారు అన్నీ గమనించాడు. ఒక ముదిమి వచ్చినప్పుడు ఇయ్యాల రేపో చచ్చిపోయావిడి 2 కాసులు అంటే ఆ 2 నాణ్యాలు పట్టుకొచ్చి ఆ దేవుని పెట్టె మీద పెట్టినప్పుడు ఆమెను చూసి అంటున్నాడు యేసు ప్రభు వారు, వీరందరికంటే ఆమె ఎక్కువగా వేసింది, ఆమె జీవనమంతయు దానవస్తుంది దేవుని కొరకు. ఎందుకంటే ఆమె లేని తనంలో కూడా దేవునిని మహింపరచడానికి వచ్చింది. లేని సమయంలో కూడా నేను ఇంతకు ఇవ్వాలి అని అనుకోకుండా తన బాధ్యతను